నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు సీనియర్ నాయకులు ఎక్స్ఎంపీ రవీంద్ర నాయక్ గారు ఉన్నారు. అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే బ్రదర్. అన్న ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అన్న రైట్ అన్న. ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి నడుస్తున్న ఇష్యూ ఏంటంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక కారణం కార్యకర్తలు కానీ నాయకులు కానీ చెప్తున్నారంటే బీఆర్ఎస్ కి చాలా చెడ్డ పేరు తీసుకొస్తుందని అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఇంకొకరు ఏంటంటే బీసీ ఓట్లని చీల్చే విధంగా కేసీఆర్ కేటీఆర్ కలిసి అంటున్నారు. మరి ఏది అనుకోవచ్చు దీంట్లో? ఇది కవిత ఎపిసోడ్ ఓన్లీ మాధ్యమాలు చేసే గొడవనే ఎక్కువ ఉంది తప్ప అసలు కవిత ఇష్యూనే కాదు, కేసీఆర్ ఫ్యామిలీ ఇష్యూనే కాదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసినారో ఆ రోజు నుంచి అసలు ఇది ఒక పార్టీ కాదు, ఇది ఓన్లీ కుటుంబ వ్యవహారం, కుటుంబ కొట్లాట. ఇందులో ఇప్పుడు కవితకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఏదో హైప్ చేస్తున్నారు, ఎందుకు మీడియాకి ఏదో ఒకటి కావాలి కాబట్టి. అసలు దేశం గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద క్షుణ్ణంగా అవగాహన కల్పించి వచ్చే స్కీమ్స్ ని ఎట్లా ఉపయోగించుకోవాలా, మరి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఉన్న వనరులతోనే మరి ఇక్కడ అసలు అప్పుల కుప్పలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా పాపం వారు కష్టపడి నడిపి ఆ విషయాల మీద ప్రజలకు అవగాహన కల్పించే దిశగా మాధ్యమాలు పోవడం లేదు. ఓన్లీ కవిత ఎపిసోడు అంటే కేటీఆర్ ఎపిసోడు, హరీష్ రావు ఎపిసోడ్ ఏంటిది? వాట్ ఆర్ దే? 2001 పూర్వము ఈ కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కవిత గాని నథింగ్. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల దయతో మరి సోనియమ్మ తల్లి తెలంగాణ ఇచ్చినందుకు 1200 మంది ఆత్మత్యాగం, నాలాంటి వాళ్ళ యొక్క రాజకీయ జీవితాలు నాశనం చేసి అదంతా ఆమె చూసి అమ్మ మరి ఆమె దయతలిచి తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణకి కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రి అయినాడు. అయితే నేను అదే రోజు చెప్పిన, కేసీఆర్ లాంటి వ్యక్తి గనక తెలంగాణకు ఆధిపత్యం వహించి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ తెరలైపోతుంది, తెలంగాణ జీవితంలో బాగుపడదు, తెలంగాణను అప్పులకు ఉప్పజేస్తాడు. ఎందుకంటే ఇతని జీవితం అంతా అబద్ధాల జీవితం, కేసీఆర్ జీవితం అబద్ధాల జీవితం. సో ఈ తెలంగాణను కూడా అదే విధంగా చేస్తాడని చెప్పి నేను చెప్పిన ఆ రోజు చెప్పడమే కాకుండా నాలాంటి వాళ్ళని పార్టీ నుంచి తొలగించినప్పుడు నేనైతే బాధపడి, నేను ఎంతో కష్టపడ్డా కదా, పార్లమెంట్లో ఫైట్ చేసిన కదా, 69లో ఫైట్ చేసిన కదా అని నేను నా యొక్క మనసు రగిలి నేను అదే రోజు చెప్పిన, కేసీఆర్ నీ చేతిలో తెలంగాణ బర్బాద్ అయిపోయింది, నువ్వు ఉంటే మాత్రం తెలంగాణ బాగుపడదు అని ఆ రోజు నేను శపించిన. అంటే నేను శపించడం అంటే నా శాపంతో ఏదో అయిపోతుంది అని అనుకోలే, అవుతుందని నాకు తెలుసు ఏమి కాదని. అయినా కూడా నా ప్రాణం రోధించి, నా ఆత్మ రోధించి ఆ రోజు నేను చెప్పిన. అయితే నా మరి నేను చెప్పినట్టు ఏదైతే చెప్పినో దాంతో ఏం కాలే, నేను శపించినందుకు ఏం కాలే. అతను ముఖ్యమంత్రి అయిపోయినాడు. ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రి అంటే విత్ ఇన్ సెకండ్స్ రాష్ట్రంలో ఎక్కడ చీమ చిటుక్కు అన్నా కూడా ముఖ్యమంత్రికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ముఖ్యమంత్రికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఇప్పుడు మా కవితమ్మ చిలక పలుకులు, అయ్యో మా తండ్రి దేవుడు, మా తండ్రికి ఏం తెలియదు, ఎవరు మన హరీష్ రావు డబ్బులు కొట్టేస్తుంటే ఏం తెలియదు, సంతోష్ రావు హరితహారం పేరుతో డబ్బులు కొట్టేస్తే ఏం తెలియదు, మరి తను చేసినప్పుడు ఏం తెలియదు అని అంటే అది చాలా శుద్ధ తప్పు. కేసీఆర్ కి అన్నీ తెలుసు. కేసీఆర్ ఈజే ప్రచారాలకు, గోబెల్స్ ప్రచారానికి ఈజే వ్యూహకర్త, ప్రొఫెసర్. అయితే ఆయనకి ఏం తెలియదు, అంత వీళ్ళు దొబ్బేశారని చెప్పడం ఇది హాస్యాస్పదం. అయితే కవిత వల్ల ఈ రాజకీయాలు ఏదో అయిపోతాయి, ఏదో బీసీలు ఎందుకు పోతాడు? బీసీలు తెలివి కలవాడు, బీసీలు చాలా తెలివి కలవాడు. బీసీలకు ఏ పార్టీ ఏం చేస్తుందనేది వాళ్ళకి తెలుసు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పటిష్టంగా రేపు రాబోయే ఎన్నికలు కానివ్వండి, తర్వాత ఇతరత్ర బడ్జెట్ అయితే కానివ్వండి, ఇంప్లిమెంటేషన్ అయితే కానివ్వండి, ఆ దిశగా నడుస్తున్నాం. ఇక్కడ ఆర్థిక వనరులు లేకున్నా, బడ్జెట్ ప్రాబ్లం ఉన్నా, ఈ రోజు కేసీఆర్ చేసిన నిర్వాకానికి 6,500 కోట్లు ఈఎంఐ కడుతూ మరి దాదాపుగా వేలాది మందికి రైతు రుణమాఫీ చేసినాం. అదేవిధంగా ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, సన్నబియ్యం, వాట్నాట్, ఈ ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటూ బయటి దేశాల నుంచి నిధుల్ని ట్యాప్ చేసి దాదాపుగా 3 లక్షల కోట్లు
ఏది విదేశీ పెట్టుబడులు తెచ్చేటువంటి కార్యక్రమం ఈ విధంగా చేసుకుంటూ నడుస్తుంటే ఈ కేసీఆర్ అండ్ కోల యొక్క ప్రాబ్లం ఏమంటే ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యాక్టివ్గా ఎనర్జెటిక్గా నడిచేటువంటి యొక్క ప్రభుత్వాన్ని ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రజల్ని డీవియేట్ చేయడానికి, ఎక్కడ రేవంత్ రెడ్డి గారు పాతుకుపోతారో ఇక్కడ అని చెప్పేసి ఒక దురుద్దేశంతో క్రియేట్ చేసే ఎపిసోడ్ లో భాగమే కవిత యొక్క ఎపిసోడ్. ఇదంతా క్రియేట్ చేసుకుని చేస్తున్నారు అంటారు. ఎస్ రైట్. ఇందులో మీరు అన్నట్టు తెలంగాణలో కేసీఆర్ పరిపాలిస్తే తెలంగాణ అంతా నాశనం అయిపోద్దని చెప్పారు. ఎస్ చాలా మంది కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అంటున్న విషయం ఏంటంటే బంగారు తెలంగాణ చేసి చాలా మంది అంటున్నారు. వాళ్ళ మాటల్లో కూడా మనం విన్నాం బంగారు తెలంగాణ చేసామని. మరి ఏ విధంగా చెప్పుకోవచ్చు? ఇప్పుడు బంగారు తెలంగాణ అని కేసీఆర్ మాటలే బంగారు మాట. కేసీఆర్ ఏమంటాడు ఎంతసేపు, నేను చావు నోట్ల తలకాయ పెట్టిన అంటాడు. ఈయన చావు నోట్లో తలకాయ ఎట్లా పెట్టిండు? నోట్లో ఇడ్లీ పెట్టుకొని చావు నోట్లో తలకాయ పెట్టిండు కేసీఆర్ చరిత్ర. మరి ఈ 1200 మంది కుటుంబాలు నిజంగా ప్రాణత్యాగం చేసినారు. దానికి బెస్ట్ ఉదాహరణ శ్రీకాంతాచారి. మరి ఇటువంటి వాళ్ళు ప్రాణత్యాగం చేస్తే ఆ కుటుంబాలను ఏనాడు పట్టించుకోలే, ఆ కుటుంబాలని నేటికి పట్టించుకోలే. కనీసం శ్రీకాంతాచారి తల్లికి తన కూతురు ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాడు ఈ కవిత గారికి, కానీ శ్రీకాంతాచారి తల్లికి ఏం చేయలేదు. మరి నాలాంటి వాడు ఫ్యూచర్ ఉన్న వాళ్ళం మేము. నేను ఒక సామాజిక వర్గాన్ని పార్లమెంట్ లో అమెండ్మెంట్ తీసుకొచ్చి ఎస్టీలుగా గుర్తింపజేసిన నేను, కేసీఆర్ ఏం లేనప్పుడు నేను మంత్రి, నేను ఎమ్మెల్యే. అటువంటి కేసీఆర్ నాలాంటి వాళ్ళ జీవితాలతో ఎంతో మంది, నేనే కాదు అలాంటి వాళ్ళు, వాళ్ళ పేర్లు తీసుకుంటే చాంతాడంత ఉంటుంది, అందరి యొక్క రాజకీయ జీవితాలతో ఆడి ఈ రోజు తను తన కుటుంబము తన 100 బాగదు వాళ్ళందరికీ దోచిపెట్టాడు. కేసీఆర్ ఏమో లక్షల కోట్లు దొబ్బినాడు, కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళేమో 1000 కోట్లు దొబ్బినారు, కేసీఆర్ ఎమ్మెల్యేలేమో తనకు దగ్గర ఉన్న వాళ్ళు 100 కోట్లు దొబ్బినారు. అందుకనే ఈ రోజు 10 సంవత్సరాలలో కేసీఆర్ బడ్జెట్ అసెంబ్లీ అప్రూవ్ చేసింది 18 లక్షల కోట్లు, తర్వాత అప్పులు తెచ్చింది 7 లక్షల కోట్లు, 25 లక్షల కోట్ల నిధులు ఎక్కడ పోయినాయి? ఏం చేసిండు కేసీఆర్? 1 ఎకరం భూమి వల్లే 3 ఎకరాలు ఇస్తానని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించలేదు, దళితులకు 10 లక్షల నిధులు ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు ప్రతి కుటుంబానికి. ఆ విధంగా లంబాడి తాండాల్ని మెరిపిస్తా అన్నాడు, లంబడోళ్ళని బలవంతులు చేస్తానన్నాడు బంజారా భవన్ ఫౌండేషన్ కి. మరి ఏది చేయలేదు. బీసీలకు ఉన్న రిజర్వేషన్ 33% రిజర్వేషన్ ఉంటే దాన్ని 23% తగ్గించిండు. సో ఇటువంటి వాడు ఆయన కూతురు ఏదో చేస్తారంటే ఇది కేవలం పత్రికలకు ఇది ఒక మసాలా, మాధ్యమాలకు మసాలా. మాధ్యమాలకు మసాలే కవిత ఎపిసోడు. లేకుంటే కవితను ఎందుకండి అసలు రేపు 2 రోజులు మాధ్యమాలు రాకుంటే మర్చిపోతారు కవితను. వాడింది కవిత ఒకవేళ కేసీఆర్కి ఏం తెలియదు అంటుంది కదా, చీఫ్ మినిస్టర్ కి తెలియనిది ఏముండదు. ఆయన దగ్గర ఇంటెలిజెన్స్ సెకండ్స్ లో ఏం జరిగినా చీమ చిట్టుకైనా అతనికి తెలుస్తుంది. ఆ రోజు మరి పవర్ లో ఉంది, ఎంపీగా ఉంది, మరి అదే విధంగా సీఎం ఇంట్లో ఉంది, తర్వాత ఎమ్మెల్సీ అయింది. మరి అవి జరుగుతున్నప్పుడు ఎందుకు చెప్పలే? నాన్న ఇగో ఈ హరీష్ రావు ఇగో ఇంత మేస్తున్నాడు, ఇంత తిన్నాడు కాళేశ్వరంలో, ఈ సంతు కాదు అతను సంతుగాడు అనేది వీళ్ళంతా. ఆ సంతుగాడు హరితహారం పేరుతో ఇన్ని కోట్లు కొట్టేసినాడు, లండన్ లో ఆస్తులు తీసుకున్నాడు. తను కవితనేమో బుర్జు ఖలీఫా దుబాయ్ లో ఆస్తులు కొన్నది, ఇది తెలియదా? ఏమన్నది కవిత? నేను కిరాయి ఇంట్లో ఉంటున్నా అన్నది. ఆ కిరాయి ఇల్లు ఇప్పుడు 700 కోట్లు పెట్టి దాని పెద్ద బిల్డింగ్, వాచ్, ఈ వాచ్ ఏమో నాకు వాచ్ కూడా లేదన్నది. తర్వాత ఏమన్నది 20 లక్షల వాచ్ పెట్టుకున్నావు అని ఏదో ఛానల్లో అడిగితే అయ్యో డబ్బులుంటే కొనుక్కోలేమా 20 లక్షల వాచ్ అని చెప్పి చిలక పలుకులు పలికే కవితమ్మ మీద నాకేం దేశం లేదు. నేను బ్లేమ్ చేసేది కేసీఆర్ ని. కేసీఆర్ ఏమన్నాడు ముఖ్యమంత్రి అయిపోగానే, నా పిల్లలు కూడా నా కొడుకు కూతురు అవినీతి చేస్తే జైలుకు పంపిస్తా, ఊచలు లెక్క పెడతారని అన్నాడు. తను తప్పు చేస్తే నన్ను రాళ్లతో కొట్టమని చెప్పినాడు. ఇప్పుడు నీకు గోస్ కమిషన్ రిపోర్టు, మరి కాగ్ రిపోర్టు, ఎన్డీఎస్ఏ రిపోర్టు, ప్రజలు లోకం కోడెక్కుస్తుంది కేసీఆర్ కొట్టేసిన డబ్బు, కేసీఆర్ మింగినటువంటి చేసిన అవినీతి, ఇది అందరికి తెలిసింది. ఎట్లా తెలుసు? ఇప్పుడు వీళ్ళ ఫామ్ హౌస్లు చూస్తే తెలుస్తుంది, వీళ్ళు బయట దేశాల్లో తీసుకున్న ఆస్తుల గురించి చూస్తే తెలుస్తుంది, వీళ్ళకు ఉన్నటువంటి బినామీ ఆస్తులు చూస్తే తెలుస్తుంది. ఎన్ని భూములండి? నయీం భూములు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూములు, అదేవిధంగా దేవాదాయ భూములు, వకు భూములు, కాదిశికుల భూములు, తర్వాత ఇది
మన ఇంకా చాలా విధాలుగా మిగులు భూములు, నిజాం మిగులు భూములు ఎక్కడ పోయినాయి? ఇవి అన్నీ పోగా పేదలకు ఇందిరమ్మ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ అవన్నీ లాక్కొని ప్రైవేట్ బిల్డర్స్కి ఇచ్చి దాంట్లో డబ్బులు దొబ్బి, క్యూడ్ ప్రో కింద డబ్బులు దొబ్బి లక్షలాది కోట్లు సంపాదించుకొని ఈరోజు ఫామ్ హౌస్ చూడండి కేసీఆర్ది. వాట్ వాజ్ కేసీఆర్? 2001 పూర్వం కేసీఆర్ వాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ యూత్ కాంగ్రెస్, వేర్ ఐ వాజ్ ఎమ్మెల్యే, మైసెల్ఫ్, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, మేము ఎమ్మెల్యేలు మంత్రులం ఆ రోజు. ఈయన ఆ రోజు ఏపీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా, గులాం రబీ ఆజాద్ ఇంటి ముందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన నేషనల్, అక్కడ కూర్చొని దుబాయ్ పేరు చేసే దుబాయ్ శేఖర్. అటువంటి దుబాయ్ శేఖర్ కి ఈ రోజు ఈ ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తాంజామ్ ఎక్కడి నుంచి వచ్చింది? కూతురు ఎక్కడి నుంచి సంపాదించింది? కొడుకు ఎక్కడి నుంచి? జానవాడ ఫామ్ హౌస్, హరీష్ రావు ఫామ్ హౌస్, సంతు గారికి ఫామ్ హౌస్లు, తన 100 తన సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పాలా? ఈ రోజు తన పార్టీలో ఎన్ని 12,000 కోట్ల 1200 కోట్లు నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవడమ్మ సొమ్ము? ఇది కేవలం ప్రజలు, దళితులు, గిరిజనులు చచ్చిపోతుంటే వాడి ఆకలితో చచ్చిపోయేవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, నీళ్లు దొరకని వాళ్ళు, హాస్టళ్లలో ఆడపిల్లలకి ఈ రోజు కనీసం మన బాత్రూమ్ లాట్రిన్స్ కట్టించడానికి డబ్బులు లేక ఆడపిల్లలు నీళ్లు తాగకపోయేది నెలసరి ఋతువు ఆపాలని. అటువంటి సిగ్గుమాలినటువంటి యొక్క పని చేసిన కేసీఆర్ ఇంత ఆగం చేసి తెలగాని ఈ రోజు ఏం చేయలేదని నా తండ్రి దేవుడు అని తండ్రి చెప్తున్నా కదా. దేవుడి చుట్టట దయ్యాలు ఉన్నాయి. దయ్యాలు ఎవరి చేస్తుంటాయి? దయ్యం చుట్టే దయ్యాలు ఉంటాయి. దయ్యం బిడ్డలే దయ్యాలు. ఆ దయ్యం వెంబడి ఉండి ఈ రోజు వాళ్లకు అధికారము, ఆస్తి, ఆధిపత్యం, అధికారం, ఆస్తి, ఆధిపత్యం, దాని గురించి కొట్లాడమ్మా నువ్వు. ఇదంతా ఎందుకు నీకు? ఇంకా అయిపోయింది మీ పని. మీరు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏ రోజైతే మరి భారత రాష్ట్ర సమితి చేసినారో ఆ రోజే తెలంగాణకు మీకు పేగుబంధం తొలగిపోయింది. ఒకటి నేను చెప్పగలుగుతా, సరే 50-60 సంవత్సరాల కొట్లాట, దానికి చివరి దశలో కేసీఆర్ తెలంగాణను పట్టుకొని ఉన్నాడు. పట్టుకుంటే అరే కేసీఆర్ ఐఎమ్ సారీ అరే అంటున్నా. ఎందుకు అంటే నీకన్నా పెద్దవాడిని నేను, నీకన్నా ముందు నేను అన్ని అనుభవించిన వాడిని. నువ్వు నిజంగా తెలంగాణ గురించి కొట్లాడినంటే ఈ రోజు నీ పేరు తెలంగాణలో సువర్ణాక్షరాలతో రాయాలి. అది చేసుకున్నావు భయ్ నువ్వు? కొంచెం అర్థం చేసుకో మిస్టర్ కేసీఆర్. చేయలేదంటారా అట్లా? నువ్వు ఆ విధంగా ఉండాల నీ యొక్క పరపతి. కానీ నీ దుర్మార్గం, నువ్వు నిజాం కన్నా ఎక్కువ డబ్బు సంపాదించి నువ్వు కలకాలం నీ కుటుంబమే పాలించాలని ఒక దుర్బుద్ధితో, దురుద్దేశంతో నువ్వు చేసినందుకే ఈ రోజు నేను ఆ రోజు ఏదైతే చెప్పినో అది ఈ రోజు నిజమైంది. ప్రకృతి వికటాట్టహాసం చేసింది. ఇంకా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు నీ బిడ్డతో స్టార్ట్ అయింది. హిరణ్యాక్షుని ఎవరు కొట్టింది? ఎవరు? హిరణ్యాక్షుని ఇంట్లోనే పుట్టింది అతని యొక్క అంతం, అక్కడే అంతమైంది. అదే విధంగా నీ అంతం కూడా అట్లే స్టార్ట్ అయింది. ఇప్పుడు నీ కూతురు, నిజంగా నీ కూతురుకు హ్యాట్సప్ టు కవిత. ఏ విషయం? ఈ అన్ని విషయాల్లో ఆమె ఎక్స్పోజ్ చేసింది. హరీష్ రావు, మన్ను తిన్న పాము హరీష్ రావు మా ముందు ట్రంక్ పెట్టే, తర్వాత రబ్బర్ చెప్పులు. ఈ రోజు ఎన్ని డబ్బులండి? ఎంత ఎక్కడి నుంచి తెచ్చిన? ఎవడబ్బ సొమ్ము? మా సొమ్ము, మా పేదల సొమ్ము, నా గిరిజనులు, నా దళితులు, ఈ రోజు కూడా నా బీసీలు, కులవృత్తులు వాళ్ళు ఎట్లా చేస్తున్నారండి? ఏమన్నా ఉందా వాళ్ళకి? హౌ దే ఆర్ సర్వైవింగ్. ఈ రోజు గిరిజనులు మంచినీళ్లు లేక, పరిసరాలు సరిగా లేక, ఉన్నటువంటి ఐటీడీఏలు, పీటీజీలు, వారాలు అవి నడవక, జ్వరాలతో, మరి మందులు లేక, సూదులు లేక వందలాది మంది చనిపోవడం, వేలాది మంది మరణశయ్యపోయి ఉన్నారు. స్కూళ్ళు సరిగా లేవు. గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్. 6,000 స్కూళ్లను క్లోజ్ చేసినారు. వాటిని మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఓపెన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. విద్యా కమిషన్ పెట్టినారు. అదే విధంగా ఈ రోజు యాక్టివ్ ఉన్న దాంట్లోనే వారు సదురుతూ తెలంగాణను మంచి పట్రి మీద తీసుకొచ్చినాడు. సో మేమంతా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాము. ఇక ముందు కూడా తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని కూడా మేము ప్రయత్నంలో ఉన్నాం. కానీ కేసీఆర్ చేసిన దుర్మార్గం మాత్రం ఇది చరిత్రలో నిలిచిపోతుంది. కేసీఆర్ చేసిన దుర్మార్గం ఈ యొక్క రాజకీయాలలో, నేను 1968లో హైదరాబాద్కి వచ్చిన మెడిసిన్ చేయడానికి. నాకు ఆ రోజు మెడిసిన్ సీట్ రాలేదని నేను పార్లమెంట్ లో కొట్లాడి, ఎందుకు రాలేదని కొట్లాడి, తెలంగాణకు ఎలాంటి బిల్లు పార్లమెంట్ లో తెచ్చినామో అటువంటి బిల్లు మా లంబాడీ ఇలాంటి షెడ్యూల్ ట్రైబ్ లో
ఎయిర్ క్లాస్ షెడ్యూల్ ట్రైబ్ లో కలపాలని ఆ రోజుల్లోనే 108 ఆఫ్ 1976 యాక్ట్ పార్లమెంట్ తెప్పించి ఆ రోజు ఇందిరమ్మ స్వర్గీయ జయపాల్ రెడ్డి గారు వారి దయతో మేము ఆ రోజు సాధించుకున్నాం నా నాయకత్వం. ఓకే. సో అటువంటి వ్యక్తినే నేను తెలంగాణ మూవ్మెంట్ లో కూడా ఉన్నా, 69లో కూడా ఉన్నా నేను. అదే విధంగా మలి దశలో కూడా ఉన్నా. నేను నాకున్న భూముల్ని ఈ యొక్క హైదరాబాద్ లో నాకున్న ఇంటికి ఉన్నటువంటి దాదాపుగా 2500 గజాల భూమిని కూడా నేను అమ్ముకున్న ఎలక్షన్లలో అమ్మిపించినాడు కేసీఆర్. మేమంతా ఏమో ఈ రోజు రోడ్ల మీద నువ్వేమో లక్షలాది కోట్లు సంపాదించి ఇంకా ఇప్పుడు సాఫీగా నడిచే ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి చేసే కుట్రలో భాగమే ఇది కవిత ఎపిసోడ్. కవితతో కూడా ఇప్పుడు ఆమె పార్టీ పెట్టినా లేక వాళ్లను వ్యతిరేకించినా ఇది కూడా కేసీఆర్ యొక్క పన్నాగమే. నాకు డౌట్ అది కేసీఆర్ చేయిస్తున్నదే నేను డౌట్ పడుతున్నా. సో దీన్ని ప్రజలు దయచేసి మన తెలంగాణ ఇంటెలెక్చువల్స్ కి దండం పెట్టి చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు దండం పెట్టి చెప్తున్నా, అయ్యో కేసీఆర్ కి ఏమి కాలే. కేసీఆర్ బాగా దొబ్బి డబ్బు సంపాదించినాడు, మంచిగా తాగి పండుకుంటున్నాడు కేసీఆర్. ఆయన పిల్లలు ఆయన కుటుంబం అంతా బ్రహ్మాండంగా ఉంది. మీరు కేసీఆర్ గాని భారత రాష్ట్ర సమితి గురించి ఎవరు సింపతి చూపించవద్దని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఎలా అంటాం కరెక్టే అంటారా? మరి 10 సంవత్సరాలు చేస్తే ఏముందని ఏం చేసినావా అంటూ నేను అడుగుతున్నా. నాశనం చేసినావు కదా. 10 సంవత్సరాలు అమరుల కుటుంబాలను నాశనం చేస్తేవి, నాలాంటి ఉద్యమకారులను అవుట్ చేస్తేవి. ఇంకేం చేసినావు నువ్వు నీ కుటుంబము, నీ 100 మాగదులు, నీ చెంచాగాళ్ళు, నీ ఎంబడి నీ సల్యూట్ కొట్టేవాళ్ళు వాళ్లే కదా సంపాదించుకుంది. ఇంకెవడు సంపాదించుకున్నాడు? ఆ సంపాదన అంతా కక్కవలసిందే తప్పకుండా. ఒకవేళ సిబిఐ గాని లేక కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అన్నారు, ఏమన్నారు? కాళేశ్వరం బికమ్ ఏటీఎం టు కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ. కాగ్ రిపోర్ట్ చెప్పింది. మరి ఏది? మరి అదంతా చెప్పినాక వాళ్ళు చర్య తీసుకోకుండా మాత్రం తెలంగాణ ప్రజలు తప్పకుండా చర్య తీసుకోవాలా. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అలర్ట్ కావాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి కూడా నేను మనవి చేస్తున్నా. ఏ కోశాన కూడా కేసీఆర్ అండ్ కోళ్లను ఎవరైతే అవినీతి చేసినారో వాళ్ళని ఏమాత్రం వదలవద్దు. ప్రతి పైసా వసూలు చేయాలా. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి స్పెండ్ చేయాలని కూడా అది మన రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేయగలుగుతారు. వారికి ఆ ధైర్యం ఉంది. ఎందుకంటే ఆ ధైర్యంతోనే హీ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ పిసిసి టిపిసిసి. ఆ ధైర్యంతోనే తొక్కుకుంటూ వచ్చి నేను సీఎం అవుతానని సీఎం అయినాడు. అదేవిధంగా ఈ పరిపాలన కూడా అట్లే నడిపించి జరిగినటువంటి ఈ యొక్క అవినీతి, ఇప్పుడు జరగబోయేటువంటి డిస్టర్బెన్స్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన డిస్టర్బ్ చేయడానికి చేసే కుయత్నంలో భాగమే ఈ ఎపిసోడ్ అని కూడా నేను తెలియదు. మనం చూసుకుంటే కొన్ని ఏం చెప్తున్నారంటే హరీష్ రావు గురించి, రేవంత్ రెడ్డి గారు అండ్ హరీష్ రావు గారు ఒకటే ఫ్లైట్ లో వచ్చారు, అక్కడే వీళ్ళంతా మాట్లాడుకొని వేరేగా నడుస్తుంది, పార్టీని బలహీతం చేయాలి లేకపోతే ఇబ్బంది పెట్టాలి బీఆర్ఎస్ అని కవిత గారు కూడా చెప్పడం జరుగుతుంది, రైట్ గా చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఏమన్నా రేవంత్ రెడ్డి ప్లాన్ అనుకోవచ్చా? ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితులు ఏవైతే రాజకీయాలు కేసీఆర్ సీఎం అయినాక తెలంగాణ మనం చూసినాము, దీంట్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తీరు, ఆయన చేసినటువంటి స్ట్రేట్ ఫైట్ చేసి స్ట్రేట్ గా చెప్పి తొక్కుకుంటూ వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈజ్ ఏ బ్రిలియంట్ చీఫ్ మినిస్టర్, యాక్టివ్ అండ్ యంగెస్ట్ మ్యాన్ హియర్ ఇన్ తెలంగాణ. ఆయనకి కేసీఆర్ లాంటి ఈ గబ్బు కంపు అవినీతి పరులను వాళ్ళ సపోర్ట్ చేసేది కానీ వాళ్ళని వెంబడిపోవడం అనేది అది బీఆర్ఎస్ పార్టీని తొక్కేయాలని తీసుకోవచ్చు. అటువంటి అసలు బీఆర్ఎస్ పార్టీ ఖుద్దు అది వాళ్లే పెట్టుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కుటుంబం వాళ్ళే పెట్టుకున్నారు. దీనికి రేవంత్ రెడ్డి బలం అవసరం లే. రేవంత్ రెడ్డి చేయవలసింది చాలా ఉంది, చేయవలసింది చేసినారు, చేస్తున్నారు. కానీ ఇదేదో బీఆర్ఎస్ పార్టీకి ఆయన సపోర్ట్ చేస్తుండని దాన్ని ఆగం చేయాలని చేసేటువంటి కర్మ రేవంత్ రెడ్డి గారికి లేదనేది నా ఒపీనియన్. ఓకే, మరి కవిత చెప్తున్నారు కదా, మా డాడీకి ఎలాంటి దీని ఇన్వాల్వ్మెంట్ లేదు, రామన్న నువ్వు కూడా జాగ్రత్త, మన దగ్గరే ఉన్న శత్రువులంతా పార్టీ నాశనం చేయడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నారు. అయితే కవితమ్మ, ఇప్పటికైనా నువ్వు తెలుసుకోమ్మా, ఇవన్నీ అబద్ధాలని తేలితే తెలంగాణ ప్రజలు ఏమో మూర్ఖులు కాదు, తెలివి లేని వాళ్ళు కాదు. నువ్వు ఆడ ఉన్నావు కదా, పవర్లో ఉన్నావు, మీ నాన్నతో ఉన్నావు. మరి మీ అన్న కేటీఆర్ అన్న జన్వాడ ఫామ్ హౌస్కి వస్తావు, మరి ఆయన కడుతున్నప్పుడు చెప్పాలా మా అన్న ఇట్లా చేసుడు తప్పని. నీ సారా కుంభకోణం జరుగుతుంటే చెప్పాలా ఇది జరిగిందని. అప్పుడు ఎందుకు చెప్పలేను? మరి ఆ రోజు హరీష్ రావు
ఇంత డబ్బు దొబ్బుతున్నప్పుడు మీరు అది ఎందుకు చెప్పలే? అప్పుడు ఎందుకు చెప్పలే? స్మితా సబర్వాల్ని పెట్టుకున్నారు కదా పాప, ఆమె కూడా మీ రప్పసలు వచ్చింది. ఆమె అప్పుడప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతుండే ఏదో పనికిరాని ఇష్యూస్ మీద. కానీ ఆమె దీంట్లో ఎందుకు ఆమె ఎప్పుడు మాట్లాడలే? ఇప్పుడు ఆమె గురించి ఎందుకు చెప్పలే? ఈమె వల్ల ఇదైంది, హరీష్ వల్ల ఇదైంది, మరి హరితహారం పేరుతో మరి ఇతను ఎవరు సంతోష్ రావు మరి ఇక్కడ లండన్ లో ఆస్తులు కొన్నాడని అవన్నీ చెప్పేది ఉంటుంది కదా. మీ నాన్నకి తెలియదా? మీ నాన్న ముఖ్యమంత్రి కాదా? అంటే తాగి పండుకున్నాడు అని చెప్తున్నావా నువ్వు ఈ రోజు? నిశాలో పండుకున్నాడు కాబట్టి ఏం తెలియదు అంటున్నావా? ఇది చాలా తప్పు మాట్లాడుతున్నావు. నువ్వు ఆ రోజు చెప్పవలసింది ఆ రోజు చెప్పకుండా ఈ రోజు నీ యొక్క పొలిటికల్ సర్వైవల్ గురించి, అంటే మీ నలుగుట్లో మీరు ఇప్పుడు అప్పుడేమో అలీబాబా 40 దొంగలు లూటిరి, మీ నాన్నేమో అలీబాబా 4 దొంగలు. మీరంతా కలిసి లూటి చేసినారు. ఆ లూటి సొమ్మును ఎట్లా పంచుకోవాలా, మీరు మీ యొక్క ఆస్తిని ఎట్లా పంచుకోవాలా, అధికారం ఎట్లా సంపాదించాలా, మళ్ళీ ఆధిపత్యం ఎవరిది అని చెప్పి ఆధిపత్య పోరులో మీ బావ నీకు అడ్డం కాబట్టి ఈ రోజు నీ బావని మీరు ఎక్స్పోజ్ చేసినారు. మంచిదే, ఎక్స్పోజ్ చేసినారు. ఎక్స్పోజ్ కాదు, లోపల వేయించాలా చెప్పు, సిబిఐకి చెప్పు, యూనియన్ హోమ్ మినిస్టర్కి చెప్పు, రేవంత్ రెడ్డి గారికి చెప్పు, ఇగో హరీష్ రావు ఈ తప్పు చేసిన చెప్పు, అప్పుడు నేను నమ్ముతాం మేము. కానీ మీరు మా నాన్నకి ఏం తెలియదు, మా నాన్న శుద్ధపూసన మీ కేసీఆర్ ఎంతటి దుర్మార్గుడో ఎటువంటి నీచుడో నాకు తెలుసు. అది ఎస్, కేసీఆర్ దుర్మార్గం వల్ల నా 50 సంవత్సరాల రాజకీయ జీవితం, నన్ను తెలంగాణ భవన్ నుంచి బయట కొట్టినప్పుడు నా కంటికి దెబ్బ తగిలింది, నా కంటికి సగం చూపు పోయింది. ఇంత దుర్మార్గం చేసిండు కాబట్టే నేను నా ఆవేదన తెలియజేస్తున్నా. కేసీఆర్ అంతటి దుర్మార్గుడు, రాస్కెల్ పాలిటీషియన్ ఎవరు లేరనేది విషయాన్ని తెలుస్తున్నా. తెలంగాణ ప్రజలారా, మీరు ఏ మాత్రం బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ మీద సింపతి చూపించకూడదని చెప్పి జాగ్రత్త అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నా. ఈ విధంగా నన్ను పర్సనల్ గా అటువంటి వ్యక్తి గురించి ఆయనకి ఏం తెలియదంటావా, ఇది చాలా శుద్ధ తప్పు కవితమ్మా అని నేను తెలియజేస్తాను. రైట్ అన్న, ఇప్పుడు మనం చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అంటే మొత్తం రిపోర్ట్ అని తీసుకుపోయి సిబిఐకి అప్పచెప్పారు. మొత్తం సిబిఐ ద్వారా ఎంక్వైరీ జరగాలి. మరి చాలా మంది ఏమంటారంటే తీసుకుపోయి బీజేపీ చేతులు ఎందుకు పెట్టారు అన్నట్టుగా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టయితే, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి శిక్ష పడినట్టయితే, ఒకవేళ జైలుకి తీసుకెళ్ళినట్టు కేసీఆర్ తప్పు జరుగుంటే కాంగ్రెస్ మంచి జరిగేదే కదా అంటున్నారు. ఇప్పుడు తీసుకుపోయి బీజేపీలో పెడితే బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం అని చాలా మంది అంటున్నారు. మరి ఇది చేతిలో పెట్టేది కాదు, ఇది ప్రొసీజర్. బీజేపీ వాళ్ళు తేపకు మీరు ఈ కాళేశ్వరం కేసు సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి గత సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నారు. సో సిబిఐకి ఇస్తున్నాం, మీరు చేయండి అని చెప్పేసి వాళ్ళకి పంపించినాం. దీంట్లో తప్పేం లేదు, అది ప్రొసీజరే. సో ఇప్పుడు అందులో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, అదే విధంగా మరి కాగ్ రిపోర్ట్ ఉంది, క్లియర్ గా ఉంది. మీరు ఎన్డీఎస్ఏని కూడా నమ్ముతలేరు వీళ్ళు, ఎవరు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. సో ఇప్పుడు మీరు చేసి చూపించండి. మీరే చెప్పినారు కాళేశ్వరం బికమ్ ఏటీఎం టు కేసీఆర్ ఫ్యామిలీ అన్నది. కాబట్టి ఇది మీరు చేయాలని చెప్పినారు. తక్కిన ఇష్యూస్ లో మనకు తెలుసు, ఫోన్ ట్యాపింగ్ ఎంత భయంకరమైన ఇష్యూ అండి. ఈ రోజు కవిత చెప్తుంటే ఎంత దాంట్లో గంభీరమైన సమస్య అది. తర్వాత ఇతర మరి ఏది హైవే RRR రోడ్డు, అది 30 సంవత్సరాలకు మీరు ఇది ఇచ్చి దాంట్లో ఎంత దాంట్లో లక్షల కోట్లు దాంట్లో అవినీతి జరిగింది. అదే రకంగా ఈ విద్యుత్ ఒప్పందం, అదే విధంగా మిషన్ కమిషన్ కాకతీయ దాంట్లో ఎంత మిస్యూజ్ అయింది. ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యాక్షన్ తీసుకుంటుంది. ఇది సిబిఐకి అప్పగించడమే చాలా కరెక్ట్. ఇది చాలా తెలివైన పని. మా ముఖ్యమంత్రి గారు యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉన్నారు. వారు తప్పకుండా దీని మీద చర్యలు తీసుకునేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైట్ అన్న, 42 రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వాలా లేదా బీజేపీ ప్రభుత్వానికి ఇవ్వాలి? ఇప్పుడు బీజేపీ అంటే అంటే మేము బీసీ ప్రతిపక్ష పార్టీ, బీసీ పక్షపాతి పార్టీ అని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు. 42% మరి మేము అమెండ్మెంట్ చేసి యాక్ట్ పంపించినాం కదా, అమెండ్మెంట్ ఇక్కడ నుంచి అసెంబ్లీ నుంచి రెజల్యూషన్ పంపించినాం. దాని మీద చేస్తే బాగానే ఉండు, కానీ ఆ బిల్లు ఏమో రాష్ట్రపతి గారి దగ్గరనే ఉండిపోయింది. సో ఇప్పుడేమో ఒక దిక్కు కోర్టు ఏమో 30 సెప్టెంబర్ వరకు ఎలక్షన్ జరపాలంటుంది. సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆ దారులు వెతుకుతూ మరి మొన్న అసెంబ్లీలో కూడా జీవో కూడా తీసుకురావడం జరిగింది. దాని ప్రాసెస్ ఉంది. తప్పకుండా బీసీలకు 42% కమిట్మెంట్ అయి ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే దేశంలో ఈ రోజు మరి మనందరికీ తెలుసు, ఓటు చోరీ కార్యక్రమం అయితేనేమి, ఈ 42% బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ అయితేనేమి, దీని మీద వారు ఫైట్ చేస్తున్నారు. దాన్ని రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు.
అది తప్పకుండా ఇవ్వాల్సిందే. దాన్ని ఏ రకంగానైనా బీసీలకు 42% ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, పని చేస్తుందని కూడా నేను తెలియజేస్తాను. రైట్. బాడీ ఎన్నికలు వచ్చేసి ఈ నెల ఎండింగ్ లోపల పెట్టాలని కోర్టు ద్వారా ఆర్డర్స్ వచ్చింది. మరి జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంత మటుకు నామినేషన్ కానీ అట్లా ఏం జరగలేదు, ఇంకా చెప్పలే కదా. ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తాము, దానికి కావాల్సిన ప్రాసెస్ పూర్తి చేస్తాము. అసలు జరిగిద్దా ఒకవేళ? తప్పకుండా నెల రోజుల్లో జరిగిపోతుంది. ప్రభుత్వం మాత్రం ఎలక్షన్ జరపడానికి కృతనిశ్చయంతో ఉంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే బీసీల గురించి కూడా చెప్పాలా. నేను బీయింగ్ మై సెల్ఫ్ రవీంద్ర నాయక్ బంజారా లంబాడిగా, నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో నేను షెడ్యూల్ ట్రైబ్. అదే విధంగా కర్ణాటక, హిమాచల్, ఢిల్లీలో నేను షెడ్యూల్ క్యాస్ట్. అదే రకంగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్ లో నేను బ్యాక్వర్డ్ క్లాస్. సో నేను అన్ని కేటగిరీస్ కి చెందిన వ్యక్తిగా ఒక బీసీగా కూడా మాట్లాడుతున్నా. బీసీలకు న్యాయం కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది. తప్పకుండా సోనియమ్మ మనసులో తెలంగాణ ఏ విధంగా అన్నింటినీ తట్టుకొని ఈ కేంద్రంలో అధికారం కోల్పోతున్నాం, మరి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రతో సహా తెలంగాణ కూడా మనం కోల్పోతున్నాం అని తెలిసి కూడా తెలంగాణ ప్రజల యొక్క సాక్రిఫైస్ చూసి, ఈ పిల్లల ఆత్మహత్యలు చూసి, మేమంతా చేసిన ఫైట్ చూసి వారు తెలంగాణ ఇచ్చిండ్రు. కాబట్టి ఈ 42% కట్టుబడి ఉన్నాం. డెఫినెట్లీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫుల్ఫిల్ చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ఎన్నికలు పెట్టడానికి గల కారణాలు అంటే, ఎందుకు పెట్టట్లేదంటే కొంచెం కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది, డెవలప్మెంట్ ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ప్రజల దగ్గర నుంచి ఉంది కాబట్టి పెట్టట్లేదని చాలా మంది అంటున్నారు, విశ్లేషకులు కానీ రాజకీయ నాయకులు కానీ అంటున్నారు. మరి ఇది కేవలం కొన్ని పార్టీల యొక్క సోషల్ మీడియా క్రియేట్ చేసేటువంటి పరిస్థితి. తెలంగాణలో ప్రజలు మంచిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అవైలబుల్ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్. ఇంతకుముందు కేసీఆర్ని చూడాలంటే దేవుని చూసుకోవచ్చు, కానీ కేసీఆర్ని చూసుకునే పరిస్థితి లేకుండా ఈ రోజు పలికితే పిలిస్తే పలికే ముఖ్యమంత్రి, ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి అటువంటిది ఏం లేదు. ఇది సాఫీగా మంచిగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. దీని నుంచి ఇది తట్టుకోలేక కేసీఆర్ ప్రజల్ని డివియేట్ చేసేందుకు ఇవన్నీ గిమ్మికులు చేస్తున్నాడు. కాబట్టి దీనికంతా, ఈ ఎపిసోడ్కి అంతా కారణం కర్త కర్మ క్రియ అంతా కేసీఆరే. ఒక ఫామ్ హౌస్ లో కూర్చొని నడిపిస్తున్నారు అన్ని. అక్కడ కూర్చొని మంచిగా హ్యాపీగా డబ్బు వచ్చింది ప్రజలది, ప్రజల సొమ్ము, ఆయాచితంగా వచ్చిన మరి అవినీతి సొమ్ము ఫామ్ హౌస్ లో కూర్చొని మంచిగా తాక్కుంటూ ఇవన్నీ కథలు చేస్తుంటే. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి కర్త కర్మ క్రియ నేనే పెద్ద ఇంజనీరు, నాకే తెలుసు. ఈవెన్ మరి ఆ రోజుల్లో నా మైండ్ కరిగించిన, రక్తాన్ని మరిగించిన నేను చేసిన కాదు. ఇప్పుడేమంటారు నాకేం తెలుసు, నేను ఇంజనీర్నా అంటే. ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసినటువంటి వాడు కేసీఆర్, 80,000 బుక్స్ చదివిన వాడు కేసీఆర్. ఇన్ని అబద్ధాలండి. ఏమి అబద్ధాలు, మాకు సిగ్గొస్తుంది. తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా ఈయన మీద కొంతమంది ఇంకా సింపతి చూపిస్తున్నారు. తెలంగాణ అయ్యో తెలంగాణ తెచ్చిండని. ఈయన తెచ్చింది కాదండి. ఈయన వాదాన్ని పట్టుకున్నాడు కరెక్టే, కానీ అసలు ప్రాణాలు ఇచ్చింది, ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు దీనికి అసలు తెచ్చిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఫైట్ చేసిన వాళ్ళం మేము, తెలంగాణ తెచ్చిన వాళ్ళము. మమ్మల్ని కాదని మీరు ఇంకా ఆయన నమ్మి అయ్యో పాపం అనవద్దు. కేసీఆర్ ను ఏం చేసినా తక్కువనే, తప్పే. ఏం చేసినా తప్పే. కవితను బీఆర్ఎస్ నుంచి వెలివేసినట్టు కేసీఆర్ పార్టీని తెలంగాణ నుంచే వెలివేయాలని నేను చివరగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలంగాణ జరిగిద్ది అది తప్పకుండా తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు, లేకుంటే అనుభవిస్తారు. అనుభవించడం కదా. 10 సంవత్సరాలలో 25 లక్షల కోట్లు ఈ రోజు ప్రతి ఇంటికి మేము డైరెక్ట్ గా డబ్బు తీసుకుపోయి ఇచ్చి ఉంటే ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 డబ్బు మనం ఇచ్చేవాళ్ళం. అంత డబ్బు దుర్వినియోగమైంది, అంత డబ్బు పాడైపోయింది. దాన్ని అంతా విచలవిడిగా ఎంతమంది అండి అధికారులు కొట్టించినారు. మావాడు ఒక ట్రైబల్, అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. ట్రైబల్ పేరు ఎందుకు తీసుకున్నా అంటే, మా ట్రైబల్స్ అవినీతి చేయాలన్నా, ఏదైనా మోసం చేయాలన్నా చాలా భయపడతారు. అటువంటిది మావాడు 300 కోట్లు కొట్టేసిండని వచ్చింది. కేసీఆర్ని వదిలేసిండ్రు, మావాడిని పట్టుకున్నారు. ఇది కథ. ఇది ఎక్కడ న్యాయం? సో ఆ విధంగా గిరిజనుల యొక్క డబ్బు, గిరిజనులకు వచ్చేటువంటి 10 సంవత్సరాల్లో 2,50,000 కోట్ల నిధులు గిరిజనుల మీద ఖర్చు పెట్టవలసి ఉండే 10 సంవత్సరాల్లో కేసీఆర్. అటువంటిది ఏమాత్రం ఆ డబ్బు ఎక్కడ పోయింది? ఇదే కాళేశ్వరము, మన నెక్లెస్ రోడ్ బ్యూటిఫికేషన్, తర్వాత ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్, మిషన్ కమిషన్ కాకతీయ భగీరథ, హరిత హారం సంతోష్ కి, ఈ విధంగా ఆగం చేసేసినారు మా డబ్బును. మాది 2.5 లక్షల కోట్లు, 3.5 లక్షల కోట్లు దళితులది, మరి బీసీలది. ఈ విధంగా మాకేమో
చేప పిల్లలు పెంచుకోండి, గొర్రెలు తీసుకోండి, బళ్ళు తీసుకోండి అని చెప్పడం. మరి ఈయనేమో మొత్తం డబ్బునంతా కాజేసి తెలంగాణను ఆగం చేసింది. ఆర్కిటెక్టు అన్ని విధాలుగా స్కీమ్ వేసింది, స్కామ్. ఇదంతా కేసీఆర్ ప్లానే. ఓకే. ఈవెన్ నాకు డౌట్ ఏంటంటే కవితను కూడా ఈయనే లేపిండని నేను అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే లెక్కర్ స్కామ్. ఎస్, అన్ని స్కామ్లు ఈమె కూడా చేసింది పాపం. సరే, ఆమె ఉందో లేదో అనేది తేలుతుంది, ఆమె ఇంకా స్టిల్ అండర్ ప్రాసెస్. కానీ కవితని ఇప్పుడు ఎందుకు అంటే గేమ్ లో బంతి బయట కోర్టుకు పోకుండా తన దగ్గరనే ఉండాలి. ఇదంతా రప్చర్ అంతా తన దగ్గర. అంటే ఇప్పుడు అన్ని వదిలేసిన జనాలు కూడా మరి ఏమన్నా జనాలు దండ పెట్టాలి, జనాలకి మీడియాకి దండం పెట్టాలి. ఇప్పుడు అంతా అట్రాక్షన్ కవిత, కేసీఆర్, కరప్షన్ దీని మీద వచ్చింది. మిగతాదంతా పోయింది, గాలికి పోయింది అంతా. కాబట్టి దండం పెట్టి చెప్తున్నాం మా మాధ్యమాలకి, మా ఇంటెలెక్చువల్స్ కి, మా ప్రజలకి, ఈ కుటుంబం మనల్ని నాశనం చేసిన కుటుంబం, మన ఆస్తులు మింగేసిన కుటుంబం, అరాచకం చేసిన కుటుంబం, జైల్లో వేసినారు మాధ్యమాల వాళ్ళని. అటువంటి కుటుంబం గురించి ఆలోచించకండి, అది ఇష్యూ కాదు. మన ఇష్యూ అధిక వర్షాలు పడుతున్నాయి, ఈ ప్రభుత్వం చాలా కష్టాల్లో ఉంది. ఎందుకు? డబ్బులు లేక, ఈ కేసీఆర్ చేసిన అవినీతికి, తెచ్చిన అప్పులకి వాటిని భరించే పరిస్థితి లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంబడి ఉండాలా, రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాలి, సమర్థించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు తెలంగాణ ప్రజలకి యూరియా ఇవ్వలేని పరిస్థితి, రైతులకి యూరియా ఇవ్వలేని పరిస్థితులు మనం చూస్తున్న వీడియోలు. మరి అంత ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఎందుకు అంత వెనకబడింది యూరియాలో? మరి ఇదంతా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, తర్వాత కొంతమంది ఈ సోషల్ మీడియాని పెట్టుకున్నారు. చాలా సోషల్ మీడియా ఉంది, ప్రో కేసీఆర్ బీఆర్ఎస్. వీళ్ళ పనే ఇది. ఎక్కడైనా వచ్చింది కదా యూరియా, వచ్చింది, పని యాజులుగా నడుస్తుంది, దాంట్లో ఏం లేదు. ఈ వర్షాలు, అకాల వర్షాలు, ఉధృతంగా వర్షాలు పడడంలో వెనక ముందు అయి ఉంటుంది, ఒక రోజు 2 రోజులు. కానీ ఇప్పుడు ఆల్రెడీ దట్ ఈస్ ఆన్ ద ప్రాసెస్. ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, దాన్ని సరిగా సర్దిద్దేది రాష్ట్ర ప్రభుత్వం. అది సాఫీగా నడుస్తుంది, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఉంటే మా రేవంత్ రెడ్డి గారు ఆయన ఖుద్దు నిలబడి యాక్షన్ తీసుకునేటువంటి ఒక వ్యక్తి, వారి మంత్రివర్గం, వారి మంత్రివర్గాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వెరీ నైస్, థ్యాంక్ యూ.